साबिक़ रियासती वजीर व बीजेपी कौमी नायब सदर डी के अरुणा ने तेलंगाना के असेंबली इंतखाबात से दूर रहने का फैसला किया। इस सिलसिले में की जा रही कयास आराइयों के दरमियान उन्होंने अपना मौक़िफ़ वाज़ेह किया। डी के अरुणा ने आज बताया कि वो तेलंगाना के असेंबली इंतखाबात में मुकाबला नहीं कर रही हैं, अलबत्ता उनकी जगह वो BC उम्मीदवार को मैदान में उतारेंगी। वाज़ेह रहे कि डी के अरुणा का ताल्लुक हल्के असेंबली गदवाल से है। इस मरतबा उनके गदवाल से मुकाबला करने की इत्तलात गश्त कर रही थी। उन्होंने इंतखाबात से दूर रहने का ऐलान किया। ప్రదర్శించిండ్రో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణలో మార్పు కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలు తీరుతాయి, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున పీడ వేసి బలహీన వర్గాల ముఖ్యమంత్రి ఉంటాడు, BC ముఖ్యమంత్రి ఉంటాడని ప్రకటన చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజల యొక్క కలలు ఆకాంక్షలు నెరవేరాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందనేటువంటి విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు।